నమస్తే డి న్యూస్కు స్వాగతం. నేను మీ కిరణ్మయి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అధ్యక్షతన కొనసాగుతున్న అసెంబ్లీ సమావేశాలు. గంజాయి నియంత్రణ, నాడు నేడు పనుల్లో అవినీతిపై సభలో చర్చ. ప్రతి ఏటా బీచ్ ఫెస్టివల్ నిర్వహిస్తామన్న మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య. అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులకు, మీడియాకు కృతజ్ఞతలు. ఒంగోలు నడిబొడ్డున దర్జాగా సిఆర్పి క్వార్టర్స్ భూమి కబ్జా. కన్నెత్తి చూడని ఆర్&బి జిల్లా యంత్రాంగం. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అధ్యక్షతన ఉదయం 10 గంటల నుండి అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. గత ప్రభుత్వంలో గంజాయి సాగు, అమ్మకాలు, రవాణా అంశాలపై ఏపీకి చెడ్డ పేరు వచ్చిందని, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వీటి నివారణకు తీసుకున్న చర్యలపై ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ అడిగిన ప్రశ్నకు హోంమంత్రి వంగలపూడి అనిత సమాధానమిచ్చారు. సభ్యులు లేవనెత్తిన అంశాలపై ఏకీభవిస్తున్నానని, కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే గంజాయి సాగు, అమ్మకాలు, రవాణాపై ఉక్కుపాదం మోపి ప్రత్యేకంగా ఈగల్ టీములు ఏర్పాటు చేశామని అన్నారు. ప్రస్తుతం ఏపీలో గంజాయి జీరో కల్టివేషన్గా ఉందని అన్నారు. నాడు నేడు పేరుతో గత ప్రభుత్వం పాఠశాలల్లో చేపట్టిన కార్యక్రమాలు అసంపూర్తిగా ఉన్నాయని, సరైన వసతులు లేక ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, తిత్లీ తుఫాన్ అనంతరం అప్పటి సీఎం చంద్రబాబు ఆదేశాలతో దెబ్బతిన్న పాఠశాలల్లో పనులు చేసిన కాంట్రాక్టర్లకు తెలుగుదేశం మద్దతుదారులుగా భావించి గత ప్రభుత్వం బిల్లులు నిలిపివేసిందని సభ దృష్టికి ఎమ్మెల్యే గౌతు శిరీష తీసుకువచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పాఠశాలల్లో అసంపూర్తిగా ఉన్న వివరాలు తెప్పించి పూర్తి చేయడానికి చర్యలు చేపట్టామని, ఈ ఏడాది బడ్జెట్లో కూడా విద్యాశాఖకు అదనపు కేటాయింపులు చేశామని, 2014-19 కాలంలో పాఠశాలల్లో పనులు చేసిన కాంట్రాక్టర్ల వివరాలు అందజేస్తే పరిశీలించి చెల్లింపులు జరిగేలా చూస్తానని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సమాధానమిచ్చారు. 24 సమయంలో, ఆనాటి జగన్మోహన్ రెడ్డి సమయంలో, ముఖ్యమంత్రి గారి సమయంలో, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గంజాయి సాగుకి అలాగే విస్తీర్ణం కూడా చాలా ఎక్కువగా ఉండేది అధ్యక్ష. అయితే మన కూటమి ప్రభుత్వం వచ్చాక గంజాయి పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ పూర్తిగా నిర్మూలించబడింది అధ్యక్ష. అయితే మా పాలకొండ నియోజకవర్గం బోర్డర్ అధ్యక్ష, అంటే ఒరిస్సాకి బోర్డర్ అధ్యక్ష, ఈ నియోజకవర్గాల్లో ఎక్కువగా, అంటే ఒరిస్సా బోర్డర్ నుంచి ఎక్కువగా ఈ గంజాయి సాగు ఎక్కువగా రవాణాకి ఎక్కువగా అవకాశం ఉంది అధ్యక్ష. 2019 తర్వాత గంజా సాగు ఇంచుమించుగా ఎలా అయిపోయిందంటే, గంజా ఆంధ్రప్రదేశ్గా మన సంగతి మనందరికీ తెలుసు. తర్వాత మనకి ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇమీడియట్గా దాన్ని ఈగల్ మనం స్థాపించుకొని ఈగల్ ద్వారా మ్యాక్సిమం గంజా సాగునైతే అధ్యక్ష నేను చాలా హ్యాపీగా చెప్పగలను, గర్వంగా కూడా చెప్పగలను. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో గంజా సాగు అనేది జీరో కల్టివేషన్ అధ్యక్ష. ఎక్కడా కూడా గంజా సాగు లేదు అని చెప్పి సభాపూర్వకంగా మీ అందరికీ కూడా తెలియజెప్పడానికి కూడా అందరి సహకారం లభించినందుకు కూడా అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. ముఖ్యంగా ఇప్పుడు మనకి ఉన్న ప్రాబ్లం కాస్త ఏఓబి ప్రాంతాలు, అంటే ఒరిస్సా నుంచి వచ్చేటప్పుడు కానీ కొంత ట్రాన్స్పోర్టేషన్ అయితే మన ఆంధ్రప్రదేశ్ గుండా సాగుతుంది. ఇప్పుడు ఎక్కడైతే దానికి సంబంధించి ఇంతకుముందు చెక్ పోస్టులు అయితే ఏర్పాటు చేశారు, కానీ చెక్ పోస్టులని కూడా ఎక్కడ కూడా నిఘా పెట్టి కానీ కొంచెం దాన్ని బాగా ఎక్కువగా ఎఫెక్టివ్గా పనిచేసేటట్టుగా ఎక్కడ కూడా పెట్టుకోవాలి. 5 జిల్లాల్లోని కూడా దగ్గర 35కు పైగా చెక్ పోస్టులు పెట్టుకున్నాం అధ్యక్ష. ఆ చెక్ పోస్టుల దగ్గర కూడా ఎస్పెషల్లీ ఇప్పుడు మనకి పాలకొండ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి రాయగడ, గునుపూర్ దగ్గరలో ఉంటుంది అధ్యక్ష. అక్కడ బత్తిలి అని ఒక చెక్ పోస్ట్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ బత్తిలి చెక్ పోస్ట్ కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేయడం వల్ల అట్ ద సేమ్ టైం అక్కడ ఎస్పీ మన్యం జిల్లా ఎస్పీ గారు, అదేవిధంగా అక్కడ రాయగడ ఎస్పీ గారు నిరంతరం కోఆర్డినేషన్ చేయడం వల్ల అటువైపు నుంచి మ్యాక్సిమం ట్రాన్స్పోర్టేషన్ కూడా తగ్గే పరిస్థితి కూడా వచ్చింది అధ్యక్ష. ఇమీడియట్గా ఎవరైనా ట్రాన్స్పోర్ట్ చేసే పరిస్థితి ఉన్నా కూడా ఇమీడియట్గా మన డిపార్ట్మెంట్ వాళ్ళు, ఈగల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళి పట్టుకోవడం, వాళ్ళు వెంటనే ఎన్డీపీఎస్ యాక్ట్ల కింద వాళ్ళని అరెస్ట్ చేయడం కూడా జరుగుతుంది. మనందరికీ తెలుసు అధ్యక్ష. ఇక్కడ వీటితో పాటు మనకి ఎక్కువగా జరిగేది ఈ పాలకొండ, అదేవిధంగా సాలూరు, పార్వతీపురం ఈ ఏరియాస్ నుంచి కూడా ఎక్కువగా గంజా రవాణా అవుతుందని ఇన్ఫర్మేషన్ తీసుకొని నిరంతరం నిఘాల ద్వారా మేము అక్కడ పర్యవేక్షణ చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం డ్రోన్ సర్వైలెన్సెస్, సీసీటీవీ సర్వైలెన్సెస్ అప్ టు హైవే వరకు వచ్చేటంత వరకు మ్యాక్సిమం అంతా కూడా సీసీటీవీ సర్వైలెన్సెస్ పెట్టుకోవడం వల్ల ఎక్కడైనా కూడా రీసెంట్గా నాకు తెలిసి ఒక నిన్నగాక మొన్న ఒక 100 కేజీలు గాంజా కూడా పట్టుకోవడం జరిగింది అధ్యక్ష. అంటే ఎక్కడ కూడా ట్రాన్స్పోర్టేషన్ కూడా ఈ జిల్లాలు దాటి బయటకు వచ్చే పరిస్థితులు కూడా లేకుండా ఇమీడియట్గా చేయడం జరుగుతుంది. మన ప్రభుత్వం మనబడి మన బాధ్యత అనే పేరుతో ఏదైతే నూతన విద్యా విధానానికి గౌరవ విద్యాశాఖ మంత్రి గారైన నారా లోకేష్ గారు శ్రీకారం చుట్టిన తర్వాత, అలాగే పెద్ద ఎత్తున ఉపాధ్యాయ పోస్టుల నియామకాలు చేపట్టడంతో పాటు పాఠశాలను
ఉన్నత ప్రమాణాల దిశగా తీర్చిదిద్దుతూ విద్యార్థులకు డొక్కా సీతమ్మ గారి భోజన పథకం ద్వారా సన్న బియ్యంతో నాణ్యమైన భోజనం అందించడం లాంటి చర్యల ద్వారా మరలా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య భారీగా పెరుగుతుంది అధ్యక్ష. అయితే భవనాలు, తరగతి గదులు పూర్తి కాకపోవడం వల్ల అసంపూర్తిగా ఉండిపోయిన పనులను సత్వరం పూర్తి చేయవలసిందిగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల దగ్గర నుంచి వస్తున్న విజ్ఞాపనను సదరు మంత్రి గారి దృష్టిలో పెడుతున్నాను అధ్యక్ష. 40% పాఠశాలలు 1-2 స్టార్లు ఉన్నాయి అధ్యక్ష. సో మా లక్ష్యం, మన ప్రభుత్వం ప్రజాప్రభుత్వ లక్ష్యం ఏంటంటే కంపల్సరీ అన్ని ప్రభుత్వ పాఠశాలలు మినిమం 3 to 4 స్టార్స్ తీసుకురావాలని లక్ష్యంతో మేము అందరం పనిచేస్తున్నాం అధ్యక్ష. పెద్దలు చెప్పినట్టు పెండింగ్ వర్క్స్ అంటే గత ప్రభుత్వం కొన్ని పనులు ప్రారంభించినాయి, ఆ పనులు పూర్తి చేయాల్సిన బాధ్యత ఉంది. కానీ ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నాం. ఎక్కడైతే అదనంగా క్లాస్ రూమ్స్ అవసరం ఉందో అక్కడ యుద్ధ ప్రాతిపదికంగా పనులు పూర్తి చేయాలని మేము నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. ఎస్ఎంసీ అకౌంట్స్లో ఇప్పటికీ 200 కోట్ల రూపాయలు ఉంది అధ్యక్ష. అది ఖర్చు పెట్టమని మేము ఆదేశాలు కూడా జారీ చేశాం. గౌరవ ఫైనాన్స్ మంత్రి గారు కూడా ఈ బడ్జెట్లో సుమారుగా 800 కోట్ల రూపాయలు అదనంగా కేటాయించారు అధ్యక్ష. ఈ డబ్బులంతా జోడిస్తే సుమారుగా 1000 కోట్ల రూపాయలు ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే సంవత్సరంలో ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంటుంది. దాంట్లో ప్రధానంగా ఈ 5 అంశాలు మేము తీసుకున్నాం అధ్యక్ష. ఈ 5 అంశాలు తీసుకుని అన్ని ప్రభుత్వ పాఠశాలలు ఒక పద్ధతి ప్రకారం 5 స్టార్ రేటింగ్ తీసుకొచ్చే బాధ్యత ప్రజాప్రభుత్వం తీసుకుంటుంది. పాకలలో 2 రోజులు జరిగిన బీచ్ ఫెస్టివల్ ఉమ్మడి జిల్లాలో ఒక నాంది అని, వచ్చే ఏడాది మరింత ఘనంగా నిర్వహిస్తామని ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణ తెలిపారు. బీచ్ ఫెస్టివల్ 2.5 లక్షల మంది ప్రజలు హాజరయ్యారని, వారంతా క్రమశిక్షణతో జిల్లా యంత్రాంగానికి సహకరించారని కృతజ్ఞతలు తెలిపారు. 2 రోజుల పాటు పాకలలో ఘనంగా జరిగిన బీచ్ ఫెస్టివల్ గురించి ఒంగోలు క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈవెంట్ విజయవంతం కావడంలో జిల్లా కలెక్టర్ రాజాబాబు ముఖ్య భూమిక పోషించారని కొనియాడారు. ఎక్కడ ఎలాంటి అపశృతి జరగకుండా జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని సిబ్బందిని నియమించారని అన్నారు. రాష్ట్ర మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి దగ్గరుండి బీచ్ ఫెస్టివల్స్ విజయవంతం చేశారని అన్నారు. ఏపీ టూరిజం బోర్డు చైర్మన్ నూకసాని బాలాజీ బీచ్ ఫెస్టివల్ విజయవంతంలో ముఖ్య పాత్ర పోషించారని అన్నారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి పెద్దన్న పాత్ర పోషించి ఈవెంట్ విజయానికి తన వంతు కృషి చేశారని అన్నారు. పాకల బీచ్ ఫెస్టివల్స్ కాదని ప్రకాశం జిల్లా బీచ్ ఫెస్టివల్స్ అని టీడీపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు. జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులందరూ ఉమ్మడిగా కార్యక్రమాన్ని విజయవంతం చేశారని అభినందించారు. మన కూటమి ప్రభుత్వం వచ్చినాక ప్రజలందరికీ ఈ యొక్క కల్చరల్ ప్రోగ్రామ్స్, అందులో మనం ఉన్న ఈ స్ట్రెస్ లైఫ్ నుంచి కొంచెం రిలాక్సేషన్కి ప్రజలను కూడా తీసుకొని రావాలనే ఆలోచనతో ఈ విశాఖ ఉత్సవ్ కానీ, అరకు ఫెస్టివల్స్ కానీ, మొన్న అనకాపల్లి ఫెస్టివల్ కానీ, ఇలా అనేక కార్యక్రమాలు ఈ టూరిజం పర్యాటక ప్రాంతాలు అభివృద్ధి చేయాలనే ఆలోచనతో మంచి కార్యక్రమాలు ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. అవి యొక్క స్ఫూర్తి తీసుకొని ఈరోజు మన ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మీరు చూసుకుంటే మనకి హైవేకి సుమారుగా 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న మన పాకల బీచ్ను కూడా అభివృద్ధి చేయాలనే ఒక ఆలోచనతో ఈ యొక్క పాకల బీచ్ ఫెస్టివల్ రూపొందించుకోవడం జరిగింది. అన్ని విధాల ముందుండి నడిపించిన మన జిల్లా మంత్రివర్యులు, స్థానిక మంత్రి మన స్వామి గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మన టూరిజం చైర్మన్ బాలాజీ గారిని కూడా మాట్లాడి అటు మన మంత్రి గారు స్వామి గారు, నేను, మన టూరిజం చైర్మన్ బాలాజీ గారు అందరం కూర్చొని మన జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి ఆయన యొక్క ఆలోచనలు కూడా తీసుకొని కలెక్టర్ గారు కూడా దీన్ని చాలా సపోర్టివ్ చేసి దీన్ని ఇంకా మనం నెక్స్ట్ లెవెల్కి తీసుకోవాలనే ఆలోచనతో ఆయన కూడా ఈ యొక్క ఈవెంట్ని గవర్నమెంట్ని ఇన్వాల్వ్ చేసి దీన్ని ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకోవడం జరిగింది. కర్టన్ రైజర్ ప్రోగ్రాం కూడా చాలా గ్రాండ్గా చేసుకొని ఈ ప్రోగ్రామ్ని సోషల్ మీడియాలో కానీ పాత్రికేయ మిత్రులు కూడా దీన్ని చాలా ప్రమోట్ చేసినందుకు వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. ముఖ్యంగా వచ్చిన ప్రజలు కూడా చాలా డిసిప్లైన్గా చిన్న ఇన్సిడెంట్ కూడా జరగకుండా ఆ ప్రోగ్రాం మొత్తం ఎంజాయ్ చేసినందుకు యావత్ ప్రజలు, ప్రకాశం జిల్లా ప్రజలందరికీ కొండేపి నియోజకవర్గం తరపున వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరినీ ఇన్వాల్వ్ చేసి
ఈ ప్రోగ్రాం ఇంత గ్రాండియర్గా క్రియేట్ చేసినందుకు ఆయనకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మీ అందరికీ ముందే ఎప్పటి నుంచో చెప్తూ ఉండేవాళ్ళం, ప్రకాశం జిల్లా అంటే మేము అందరం ఎమ్మెల్యేలు, శాసనసభ్యులు కానీ, కార్పొరేషన్ చైర్మన్లు కానీ అందరం ఒక బ్రదర్హుడ్ రిలేషన్లో ఉంటాం. మంత్రులు కానీ అందరం. ఏ జిల్లాకి లేని యూనిటీ మా ప్రకాశం జిల్లాకి ఉంది. అలాగే మా అందరికీ పెద్దన్న పాత్ర పోషిస్తున్న గౌరవ పార్లమెంట్ సభ్యులు, వయసులో పెద్దవాడైనా ఆలోచనలో చాలా ఎప్పుడు మాతో కలిసి సరదాగా ఉండే ఎంపీ గారికి కూడా ఆయన ఎంతో ఓపిక చేసుకొని ఈ 2 రోజులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు, ప్రకాశం జిల్లా మీద ప్రేమతోటి అందరూ ప్రజాప్రతినిధులు ఈ యొక్క పాకల బీచ్కి వచ్చి మా కొండేపి నియోజకవర్గ ప్రజలను ఆశీర్వదించినందుకు మనస్ఫూర్తిగా వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. కొండేపి నియోజక ప్రజలకి ఈ పాకల బీచ్ అభివృద్ధి చేసేదానికి తోడ్పడుతున్నందుకు వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఒక మంచి మనసుతోటి ఒక కార్యక్రమం తీసుకొని అది మన ప్రజల్లోకి వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ మనం ప్రొవైడ్ చేయగలిగితే ఈ యొక్క కార్యక్రమం ఇంత అద్భుతంగా జరిగిందంటే అది మనం వాళ్ళపైన చూపించిన ప్రేమ, అభిమానం. సుమారుగా రోజుకి 1,00,000 మంది ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఎక్కడ చిన్న డిస్టర్బెన్స్ కూడా రాకుండా అటు కల్చరల్ ఈవెంట్స్ కానీ, వాటర్ స్పోర్ట్స్ కానీ ఎక్కడ మనం రాజీ లేకుండా ఈ యొక్క కార్యక్రమం చేశాం. ఇది కేవలం నాంది మాత్రమే. ప్రతి సంవత్సరం కూడా ఇదే లెవెల్లో బీచ్ ఫెస్టివల్ అనేది కంపల్సరీగా కావాల్సిన ఎకో సిస్టమ్ డెవలప్ చేసి నెక్స్ట్ ఇయర్ కూడా బీచ్ ఫెస్టివల్ ఇంకా ఘనంగా నిర్వహిస్తామని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, ఇది మన వెనకబడిన ప్రకాశం జిల్లాకి ఒక ప్రెస్టీజియస్ ప్రోగ్రాంగా తీసుకొని ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు దాకా ఎక్కడ ఇలాంటి ప్రోగ్రాం జరగలేదని ఒక మంచి పేరు తీసుకొచ్చినందుకు, మీరు సపోర్ట్ చేసినందుకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ప్రోగ్రామ్స్లో మాత్రం కలెక్టర్ గారు కానీ, ఎస్పీ గారికి మాత్రం చాలా ప్రత్యేకమైన, ఏ చిన్న దగ్గర కూడా రాజీ లేకుండా వాళ్ళు దీని మీద ఫుల్ ఫోకస్ పెట్టి ఇంత పెద్ద ఈవెంట్ సక్సెస్ చేసినందుకు కొండేపి నియోజకవర్గ ప్రజల తరపున, ప్రకాశం జిల్లా ప్రజల తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ పాకాల బీచ్ ఫెస్టివల్ అనేది విధంగా కాకుండా ప్రకాశం జిల్లా బీచ్ ఫెస్టివల్ లాగా జరిపిన కొండేపి ఇటు సత్య గారికి మరి స్వామి గారికి పేరున ధన్యవాదాలు చెప్తూ, ఎందుకంటే దాంట్లో అందరినీ భాగస్వాములు చేశారు. ఈ జిల్లాలో ఉన్న అటు గిద్దలూరు కానీ, కనిగిరి కానీ, మార్కాపురం, కందుకూరు ఈ ఏరియాలో ముందే పాకాల బీచ్ ఫెస్టివల్ ముందే దాన్ని టీజర్స్ అక్కడ అందరిని కూడా యాక్టివేట్ చేసి, ఒంగోలు ఈ ప్రదేశాల్లో ముందే యాక్టివేట్ చేసి ప్రజల్లో ఒక చైతన్యం కలగజేసి, కానీ ఇంత పెద్ద స్పందన వస్తుందని మేము ఎవరూ ఊహించలేదు. ఊహించిన దానికంటే కూడా బాగా చక్కగా జరిగింది. సంకల్పం బలం వల్ల, భగవంతుడి ఆశీర్వాదం వల్ల ఎవరికి ఎటువంటి చిన్న సంఘటన జరగకుండా బాగా సక్సెస్ అయినందుకు వారిని అభినందిస్తూ, భవిష్యత్తులో ప్రకాశం జిల్లాలో ఏ ఈవెంట్ అయినా కూడా మేము ప్రజాప్రతినిధులు అందరం కలిసి ఉండి సక్సెస్ చేయాలనేది. మాది మార్కాపురం జిల్లా అయినా ప్రకాశం, మేము ఉమ్మడి ప్రకాశంగానే అటు బాపట్లో ఉన్న మా ప్రకాశం, పర్చూరు, చీరాల, అద్దంకి సోదరులు, కొండేపి వీళ్ళు కానీ, ఇటు మార్కాపురంలో ఉన్న 4 నియోజకవర్గాలు కానీ అందరం కలిసికట్టుగా దీన్ని విజయవంతం చేయడానికి ఎప్పుడు కృషి చేస్తాం తెలియజేస్తాం. కొత్తపట్నం మండలం మడనూరు శ్రీ రామలింగేశ్వర స్వామి వారి ఉత్సవాల సందర్భంగా టీడీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి సందర్భంగా 3 రోజుల పాటు ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటామని, ఆఖరి రోజు రథోత్సవం సందర్భంగా గతంలో 3 రోజుల పాటు విద్యుత్ నిలిపివేసి రథోత్సవం జరుగుతుందన్నారు. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ 3 రోజుల పాటు విద్యుత్తుకు అంతరాయం కలగకుండా ఉండేందుకు అండర్లైన్ విద్యుత్ ఏర్పాటు చేసి రథోత్సవానికి ఆటంకాలు లేకుండా చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. మహాశివరాత్రి పర్వదినం అంటే మడనూరుకు ఒక ప్రత్యేకత ఉందని అన్నారు. రథోత్సవం ఈరోజు సాయంత్రం నిర్వహిస్తున్నామని అన్నారు. కుటుంబ సమేతంగా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పాల్గొంటారని నాయకులు తెలిపారు. ఆలయ ఈవో సాంబశివరావు, పార్టీ నాయకులు మేకల దేవదాసు, మేకల జక్కరయ్య, ఆలయ కమిటీ చైర్మన్ గంగుల వెంకారెడ్డి, తిరుపతి, వెంకటేశ్వర్లు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రియమైన గణమ పెద్దలారా, గౌరవనీయులైన అతిథులారా, ధన్యవాదాలు. మహాశివరాత్రి సందర్భంగా అనుకుంటున్నాను. ఒక్కసారి యూత్ అందరూ అండ్ లేడీస్ హార్ట్లీ థ్యాంక్ యూ
సో మచ్ తెలియజేసుకుంటూ మరి ఏ మాత్రం ఆలస్యం లేకుండా వెళ్ళిపోదామా ఈవెంట్లోకి? అది కాదు, ఒక్క నిమిషం ఏడట్లా వెళ్ళిపోదాం అంటే నన్నే సచిన అంత మడనూరు గ్రామంలో ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి శివరాత్రి బ్రహ్మోత్సవాలు 14వ తారీఖు రాత్రి అంకురార్పణతో ప్రారంభమై 18వ తారీఖు సాయంత్రం ఏకాంశాలతోటి ముగింపు చేస్తారండి. ఇందులో భాగంగా ఈరోజు ఉదయం 5 నుంచి 6 గంటల లోపు స్వామివారి కళ్యాణం జరిగింది. తదనంతరం 2 గ్రామాలు గ్రామోత్సవం కూడా జరిగింది. ఈరోజు రాత్రి 10 గంటలకి ఈతముక్కల గ్రామం మన్నూరు గ్రామంలో కూడా 4 దేవుళ్ళు ప్రత్యేక అలంకారంతో టాటలతోటి బ్రహ్మాండమైన ఆకర్షణలతోటి బాణసంచాలతోటి భక్తుల కోలాహలం మధ్య రాత్రి 11-12 గంటలకి ఇక్కడి నుంచి ప్రారంభమై రాత్రి తెల్లవారులు కాకుండా రేపు మధ్యాహ్నం 3 గంటలకి మళ్ళా మన్నూరు గ్రామం అందరు దేవుళ్ళు వస్తారండి. తదనంతరం మళ్ళా సాయంత్రం 5 గంటలకి రథోత్సవం ప్రారంభమై రేపు రాత్రి 6 గంటలకి ఈతముక్కల గ్రామాలది. రేపు రాత్రి అక్కడనే ఈతముక్కల గ్రామంలోనే వేయించేసి ఉండి మర్రోజు అంటే 18వ తారీఖున మళ్ళా సాయంత్రం 4 గంటలకి అక్కడి నుంచి బయలుదేరి 5 గంటలకల్లా ఇక్కడ మండల పార్టీ అధ్యక్షుడు వారు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా కలిసి ఈరోజు శివరాత్రి సందర్భంగా మంచి ప్రోగ్రాం ఇన్వైట్ చేశారు. అందరూ కూడా ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్నారు. ఈ సందర్భంగా మంచిగా తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర ఉపాధ్యక్షులు కాబట్టి ఆయనకి మంచి పేరు వస్తుంది. ఆయన ఆధ్వర్యంలో ఈరోజు మడనూరు మహాశివరాత్రి సందర్భంగా ఈ ప్రోగ్రాం ఇన్వైట్ చేసినందుకు వారికి వారి కుటుంబానికి మడనూరు గ్రామ పంచాయతీ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. దామచర్ల జనార్దన్ గారు ఇస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమానికి అందరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ మిత్రపక్ష నాయకులు కూడా అందరూ కూడా కలిసికట్టుగా ఈ ప్రోగ్రాంని ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహించినందుకు దామచర్ల జనార్దన్ గారికి మా పార్టీ తరఫున అందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ తెలుగుదేశం ఆధ్వర్యంలో తీసుకుని ఈ యొక్క శివరాత్రిని మా తెలుగుదేశం పార్టీ తరఫున నడుపుతూ ఈ యొక్క ప్రోగ్రాన్ని మా జనార్దన్ ఆధ్వర్యంలో అభివృద్ధి దాత జనార్దన్ ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రోగ్రాం ఇవాళ రేపు ప్రోగ్రాం ఆయన ఆధ్వర్యంలో జరుపుతున్నాం. ఆయన రేపు వచ్చి శివాలయం దర్శనం చేసుకుని మరి రేపు మళ్ళీ ఇదే ప్రోగ్రానికి ఆయన రథోత్సవానికి ఆయన వచ్చి కొబ్బరికాయ కొట్టి రథం బయలుదేరేటట్టు మేము అనుకున్నాం. రేపు కంపల్సరీగా 4:30కే ఇక్కడికి వచ్చేటట్టు మాట్లాడుకున్నాం. రేపు 4:30కి ఆయన వచ్చి కొబ్బరికాయ కొట్టిన తర్వాతనే రథం బయలుదేరాలని మేము కోరుకుంటూ మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలందరికీ నా ధన్యవాదాలు, నా నమస్కారాలు. ముఖ్యంగా ఈ ప్రోగ్రాంకి దామచర్ల జనార్దన్ గారు చాలా హెల్ప్ చేశారు. ఇలాగే మాకెప్పుడు ఆయన అండదండలు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ ఈ మహాశివరాత్రి సందర్భంగా సార్ రథోత్సవానికి వచ్చి పాల్గొని మమ్మల్ని ఆనందపరచాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటూ
ప్రభుత్వ స్థలాలపై భూబకాసురుల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. కోట్లాది రూపాయలు విలువ చేసే భూములను అన్యక్రాంతం చేస్తూ కోట్లకు పడగెత్తుతున్నారు. తాజాగా ఒంగోలు నడిబొడ్డున కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తున్నారు. ప్రభుత్వ భూమిపై ఆ శాఖ అధికారులు పర్యవేక్షణ లేకపోవడం వల్లనే కోట్లాది రూపాయల భూములు కబ్జాకు గురవుతున్నాయి. ఒంగోలు కార్పొరేషన్ పరిధిలోని 21వ డివిజన్లో గతంలో సిఆర్పి ఉద్యోగుల కోసం నివాసాలను నిర్మించారు. ప్రస్తుతం అవి శిథిలావస్థకు చేరుకోవడంతో అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా మారాయి. నివాసాల వెనుక ఉన్న కొండ ప్రాంతాన్ని ఇప్పటికే కొంతమంది చదును చేసి భారీ భవంతులను ఏర్పాటు చేసుకున్నారు. గత ప్రభుత్వానికి విధేయులుగా పనిచేసిన ఓ ఏఎస్ఐ కొండను చదును చేసి ఇళ్లు నిర్మించుకున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రస్తుతం సిఆర్పి నివాసాల వెనుక భాగాన ఉన్న భూమిపై ఆ ప్రాంతానికి చెందిన పుష్ప సోదరులు కన్నేశారు. కోట్లాది రూపాయల విలువ చేసే స్థలం. అందున ప్రభుత్వ అధికారులు వాటిపై కన్నెత్తి కూడా చూడకపోవడంతో పుష్ప సోదరుల కళ్ళు సిఆర్పి నివాసాల స్థలంపై పడింది. రాత్రికి రాత్రే అక్కడ గుంపులుగా ఉన్న కంప చెట్లను తొలగించి మట్టిని చదును చేశారు. సుమారు ఎకరన్నర స్థలాన్ని ఆక్రమించి దొంగ పట్టాలు సృష్టించి వాటిని సొమ్ము చేసుకునేందుకు చిన్న పెద్ద పథకాలను పుష్ప సోదరులు పక్కా స్కెచ్ అమలు చేస్తున్నారు. భూ బకాసురులో ఒక వ్యవసాయ శాఖ ఉద్యోగి అని ఒంగోలు అంతా కోడై కూస్తుంది. జిల్లా పరిపాలనా కార్యాలయానికి సమీపంలో ఇంత దుర్మార్గం జరుగుతున్న సంబంధిత రోడ్లు భవనాల శాఖ అధికారులు కనీసం కన్నెత్తి చూడకపోవడం, పైగా కబ్జా కోరుల అక్రమాల్లో వాటాలు కూడా తీసుకుంటున్నారని ఆరోపణలున్నాయి. ఆర్ఎండ్బి అధికారుల అసమర్థత, అవినీతితో కబ్జా రాయుళ్లు రెచ్చిపోతున్నారని ఆ ప్రాంత వాసులు బహిరంగంగానే మాట్లాడుతున్నారు. సిఆర్పి క్వార్టర్స్ స్థలాల కబ్జాల గురించి ప్రసార మాధ్యమాల్లో ఇప్పటికే అనేక సార్లు వచ్చిన ఆర్ఎండ్బి అధికారులకు కానీ జిల్లా అధికారులకు కానీ నేటికి పట్టించుకోపోవడం పట్ల దొంగలు ఊళ్ళు పంచుకున్న చందంగా ఉంది. నాగులుపులపాడు మండలం మద్దిరాలపాడు వద్ద ఉదయం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో పచ్చాకు లోడుతో కూలీలతో వస్తున్న ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడడంతో పలువురు గాయపడగా ఒకరు మృతి చెందారు. ముగ్గురి కూలీల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. ప్రమాదం జరిగిన వెంటనే కూలీలు ఆర్తనాదాలు చేశారు. స్థానికులు క్షతగాత్రులను 108లో ఒంగోలు రిమ్స్ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఒంగోలు తాలూకా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మార్కాపురం జిల్లా దోర్నాల శ్రీశైలం ఘాట్ రహదారిలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. చింతల సమీపంలో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి గుంతలోకి దూసుకెళ్లింది. అకస్మాత్తుగా జరిగిన ఈ ప్రమాదంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. శ్రీశైలం నుండి కర్నూలు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఘాట్లోని చింతల వద్దకు చేరుకోగానే ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి బస్సు రోడ్డు పక్కన సైడ్ గుంతలోకి వెళ్ళింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 47 మంది ప్రయాణికులు ఉన్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. కొంతమంది ప్రయాణికులు కిటికీ అద్దాలను పగలగొట్టి బయటకు రావాల్సి వచ్చింది. ఆ సమయంలో అటుగా వెళుతున్న వాహనదారులు వెంటనే స్పందించి బస్సులో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీశారు. సమాచారం అందుకున్న దోర్నాల ఎస్ఐ వెంకటరమణయ్య సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకుని క్రేన్ సహాయంతో బస్సును బయటకు తీశారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని పోలీసులు తెలిపారు.
కొత్తపట్నం మండలం ఈతముక్కుల మడనూరు శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం తిరునాళ్ల సందర్భంగా స్వర్ణాంధ్ర పట్టపాలెం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో బీచ్ కబడ్డీ పోటీలు ఘనంగా ప్రారంభించారు. ప్రకాశం, నెల్లూరు, బాపట్ల, గుంటూరు జిల్లాల తీర ప్రాంత మత్స్యకార గ్రామ యువకులకు కబడ్డీ పోటీలు ఏర్పాటు చేశామని కమిటీ నాయకులు రమేష్ తెలిపారు. మొదటి బహుమతి 30,000, ద్వితీయ బహుమతి 25,000, తృతీయ బహుమతి 20,000, నాలుగవ బహుమతి 15,000 రూపాయలు గెలిచిన వారికి అందచేయడం జరుగుతుందని అన్నారు. ఆటల పోటీలు నిర్వహించేందుకు గ్రామ నాయకులు, గ్రామ కాపులు, యువకులు పెద్ద ఎత్తున సహాయ సహకారాలు అందించారని అన్నారు. భవిష్యత్తులో మరెన్నో కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. స్వర్ణాంధ్ర పట్టపాలెం గ్రామ యువకులు పాల్గొన్నారు. నెంబర్ 5 చిచ్చర బిడుగు బిగిస్తున్నారు. గుంటూరు, బాపట్ల, చిత్తూరు 4 జిల్లాల మత్స్యకార ట్రైన్లు అంగరంగ వైభవంగా జరుగుతుంది. స్వర్ణాంధ్ర గ్రామం అవుటర్స్ మ్యాప్స్ మీద ఎవరన్నా మడనూరు 10 ఎక్సలెంట్ కేస్ మడనూరు పెద్దపాలెం నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, బాపట్ల, తిరుపతి మత్స్యకారుల కబడ్డీ టోర్నమెంటు ఈరోజు స్వర్ణాంధ్ర పట్టపాలెంలో జరగడం మాకు చాలా ఆనందంగా ఉంది. దీనికి స్వర్ణాంధ్రపాలెం యూత్ కుర్రోళ్ళు బాగా మొబిలైజేషన్ చేసి ఎట్లాగైనా షటిల్ మాకు ఇక్కడ మామూలుగా ఇండోర్ కోర్టు వేసి వాళ్ళ ఆడాలనే ఉద్దేశంతో ఎలాగైనా చేయాలనే ఉద్దేశంతో వాళ్ళ సంకల్పంతో ఈ కమిటీ కుర్రోళ్ళంతా స్వర్ణాంధ్రపాలెం కమిటీ కుర్రోళ్ళు పొన్నపూడి బడి, తర్వాత ఈ యువరాజు, ఈ మన కొండూరి పేరేంది జాలయ్య ఈ బ్యాచ్ మొత్తం బసంగారి వసంతరావు, సురేష్, ఆవల సురేష్, మా గ్రామ కాపులు మరియు గ్రామ పెద్దలు సహకారంతో ఈ టోర్నమెంట్ నిర్వహించబడింది. చిన్న పెద్దవాళ్ళంతా ప్రతి ఒక్కరూ ఈ టోర్నమెంట్కి సహకరించారు. వారికి మా టీం తరఫున చాలా ధన్యవాదాలండి. అదేవిధంగా ఇక్కడ ఈ టోర్నమెంట్కి మాకు ఎంపైరింగ్ చేయడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు. మొత్తం మత్స్యకార గ్రామాల్లో 4 జిల్లాల నుంచి 40 టీమ్స్ వచ్చినాయి. 40 టీమ్స్ నుంచి కూడా 4 రోజుల పాటు దిగ్విజయంగా జరగబోతున్నాం. అలాగే విరాళ దాతల సహకారంతో, మళ్ళీ గ్రామ పెద్దల సహకారంతో యువకులు స్వర్ణాంధ్రపాలెం యువకులు ప్రతి ప్రోగ్రాం చేసినా కానీ చాలా అద్భుతంగా చేస్తారు. వాళ్ళ సహకారంతో అందరూ కలిసికట్టుగా ఉండి కొత్తపట్నం మండలం, ప్రకాశం జిల్లా మడనూరు పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి స్వర్ణాంధ్రపాలెం గ్రామంలో కని విని ఎరుగని రీతిలో అంగరంగ వైభవంగా మహాశివరాత్రి సందర్భంగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి టోర్నమెంట్కి పెద్ద ఎత్తున అభిమానులు, ప్రేక్షకులు, క్రీడాకారులు వచ్చారు. నిన్న నుంచి రోజుకి 2,000 మంది చూస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ మ్యాచ్ని తిలగించి ఉదయం నుంచి సాయంత్రం దాకా నైట్ 10 గంటల దాకా మ్యాచ్ జరుగుతూ ఉంది. ఈ 4 రోజుల పాటు దిగ్విజయంగా జరుగుతున్నటువంటి ఒంగోలు బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాది, విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ మాజీ ఉపాధ్యక్షుడు 75 ఏళ్ల ముదవర్తి రాఘవరావు అనారోగ్యంతో మృతి చెందారు. ఈయన కమ్యూనిస్టు ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడిగా ఉన్నారు. ప్యానెల్ న్యాయవాదిగా వివిధ బ్యాంకులకు సేవలందిస్తున్నారు. గతంలో ఒంగోలు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేశారు. ఈయన మృతి పట్ల న్యాయవాదులు, వివిధ రంగాల ప్రతినిధులు సంతాపం తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అధ్యక్షతన కొనసాగుతున్న అసెంబ్లీ సమావేశాలు. గంజాయి నియంత్రణ, నాడు నేడు పనుల్లో అవినీతిపై సభలో చర్చ. ప్రతి ఏటా బీచ్ ఫెస్టివల్ నిర్వహిస్తామన్న మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య. అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులకు, మీడియాకు కృతజ్ఞతలు.
ఒంగోలు నడిబొడ్డున దర్జాగా సిఆర్పి క్వార్టర్స్ భూమి కబ్జా, కన్నెత్తి చూడని ఆర్ఎండ్బి జిల్లా యంత్రాంగం. టీ న్యూస్లో నేటి మాట. చేసిన అప్పు ఎలా అయినా తీర్చాలనే బాధ్యత, అది తీర్చకుండా పోతే పరువు పోతుందేమోనన్న భయం మధ్యతరగతి వాడి ఆరోగ్యాన్ని అంత తొందరగా పాడవనేయవు. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి డి న్యూస్.